మాణిక్యం ఠాకూర్ చేసిన ట్వీట్ని కూడా మీరు చూడొచ్చు. ఆర్జీ రాహుల్ గాంధీ కాల్ స్టాలిన్, రాహుల్ గాంధీ కాల్డ్ మమతా ఆన్ రిజల్ట్ డే ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ మార్నింగ్ రాహుల్ గాంధీ బ్యాక్డ్ మమతా పబ్లిక్లీ. రాహుల్ గాంధీ మమతను సపోర్ట్ చేశారు. సెట్ బీజేపీ స్టోల్ 100 సీట్స్ ఇన్ బెంగాల్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సపోర్టెడ్ టీవీకే టు రెస్పెక్ట్ ద పీపుల్స్ మ్యాండేట్ టు ఫార్మ్ ఏ స్టేబుల్ గవర్నమెంట్ టు కీప్ ఎన్డీఏ అవుట్. అండ్ నౌ Godi media blames Congress. Pro-DMK media blames Congress. But DMK is talking to ADMK. DMK is talking to ADMK with BJP's blessings. With BJP's blessings and ఆయన అన్నారు. That's publicly NDA by another name. అది practically NDA by another name. ఒకవేళ DMK NDA కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది ప్రాక్టికల్గా చూడాలంటే ఎన్డీఏ వేరే ఫామ్లో ఏర్పడేటటువంటి గవర్నమెంట్ అని చెప్తున్నారు. సో టెల్ మీ, షుడ్ కాంగ్రెస్ హ్యావ్ హెల్ప్డ్ ఎన్డీఏ టు కమ్ పవర్? టీవీకే హ్యాస్ బీన్ యాంటీ బీజేపీ ఫ్రమ్ డే 1. కాంగ్రెస్ స్టూడ్ విత్ దట్. నో అపాలజీస్, క్షమాపణ లేవు. ఈ విషయాన్ని మాణిక్యం ఠాకూర్ చేసినటువంటి ట్వీట్ ఇది. బీజేపీలో సీట్లు దొంగిలించింది అన్నారు. బెంగాల్లో బీజేపీ 100 సీట్లు దొంగిలించింది, మమతా బెనర్జీకి అండగా నిలిచాము అని ఆయన మాట్లాడారు. గోధి మీడియా ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తోంది. అంతేకాదు మేము డిఎంకే నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతునిస్తే డిఎంకే మీడియా కూడా మమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. డిఎంకే ఏడీఎంకేలు ఒక్కటవుతున్నాయి. అది బీజేపీ వ్యూహంలో భాగంగా అది మరో ఫామ్లో ఎన్డీఏనే. ఇప్పుడు ఎన్డీఏ ఇంకో ఫామ్లో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే మేము ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇక్కడ ఎటువంటి క్షమాపణలు కూడా లేవు. ఎందుకంటే డిఎంకే నుంచి బయటకు వచ్చినందుకు క్షమాపణలు చెప్పాలి అని కాంగ్రెస్ను నిందిస్తున్న నేపథ్యంలో ఎవరికి ఎటువంటి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. టీవీకే మొదటి నుంచి బీజేపీ వ్యతిరేక పార్టీగానే అవతరించింది. బీజేపీకి వ్యతిరేకంగానే ఎన్నికల్లోకి వెళ్ళారు. 108 సీట్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నారు. సో ఇప్పుడు మేము బీజేపీ వ్యతిరేక కూటమితో, పార్టీలతో, శక్తులతో కలుస్తాం. ఇప్పుడు డిఎంకే ఏదో ఒక ఫామ్లో బీజేపీ శక్తులతో కలుస్తూ ఉంది. దీన్ని మేము తమిళనాడు వ్యతిరేకించాలి అని చెప్తూ ఉన్నారు. అదే ట్వీట్ని మాణిక్యం ఠాకూర్ చేశారు. మా ప్రతినిధి ఉమాశంకర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఉమాశంకర్, మాణిక్యం ఠాకూర్ చాలా స్పష్టంగా చెప్పారు, డిఎంకే టీవీకే కలుస్తూ ఉన్నాయి, ఇది అప్రజాస్వామిక కూటమి, మేము డిఎంకే నుంచి బయటకు వచ్చామని డిఎంకే గోధి మీడియా మమ్మల్ని తిడుతోంది, డిఎంకే మీడియా మమ్మల్ని తిడుతోంది, ఇది వేరే ఫామ్లో ఎన్డీఏ కూటమి అవుతుంది, దానికి మేము ఎందుకు సపోర్ట్ చేయాలి అని మాణిక్యం ఠాకూర్ అడుగుతూ ఉన్నారు. సో ఏం జరుగుతోంది అక్కడ? నిజంగానే డిఎంకే ఏడీఎంకే కూటమి కట్టే అవకాశాలు ఉన్నాయా? రోహిత్, మొదటి నుంచి కూడా టీవీకే నేత విజయ్ బీజేపీని యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఆ తరహాలోనే ఎన్నికలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మరోవైపు టీవీకేకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏదైతే మతతత్వ పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో కూడా కలుపుకోకూడదు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కోసం ఎవరినైనా మనం సీట్లు అడగదలుచుకుంటే అది అన్నా డిఎంకే నుంచి కావచ్చు, లేకపోతే బీజేపీ సపోర్ట్గా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా తీసుకోకూడదు అనేటువంటి ఒక నిబంధన కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాతే టీవీకేకి మద్దతు తెలిపింది. సో ఇప్పుడున్నటువంటి సందర్భంలో అటు గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, లేకపోతే అన్నా డిఎంకే నుంచి బీజేపీ వెనకుండి నడిపిస్తోంది. అసలు డిఎంకేకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పక్కన పెట్టింది కాబట్టి సో ఖచ్చితంగా అన్నా డిఎంకే కలిస్తే బీజేపీని కూడా బ్యాక్గ్రౌండ్లో వెనక్కి పెడతారే తప్ప ఫ్రంట్ లైన్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీని సపోర్టు తీసుకుంటారనేటువంటి చర్చ అయితే పూర్తిగా నడుస్తుంది. కేవలం బీజేపీకి ఒక సీటు మాత్రమే వచ్చింది అన్నా డిఎంకేలో పొత్తులో భాగంగానే. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి మొత్తం చర్చలో భాగంగా ఖచ్చితంగా బీజేపీ దీని వెనకుండి నడిపిస్తోందనేటువంటి విమర్శలు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఆ రకమైనటువంటి సంకేతాలు కూడా టీవీకే పార్టీ కూడా ఇస్తోంది. సో కంప్లీట్గా ఇప్పుడున్నటువంటి వ్యవహారానికి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అటు డిఎంకే పార్టీ నేత స్టాలిన్ కూడా నిన్న కాంగ్రెస్ పార్టీని ఒక ద్రోహిగా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మాతో ఉండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారనేటువంటి విషయాన్ని. బట్ అక్కడ ఉన్నటువంటి ముందు కండిషన్స్ మేరకు ఎలా పెట్టుకున్నారు, అసలు ఎవరికైనా మద్దతు ఇవ్వాలన్నప్పుడు, బయటికి వెళ్ళాలన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలపైన ముందుగానే చర్చలు జరిపాము. సో కాబట్టే తమకి టీవీకే పార్టీకి మద్దతు తెలపాలనేటువంటి ఒక ఆలోచనతో అక్కడ సంప్రదింపులు జరిపిన తర్వాతే బయటకు వచ్చామని చెప్పి కూడా అటు కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఈ వ్యవహారం అంతా కూడా కంప్లీట్గా బీజేపీ వెనకుండి నడిపిస్తోందనేటువంటి ఊహాగానాలు, చర్చలు మాత్రం తీవ్రంగా జరుగుతున్నాయి.
ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, అంటే అన్నా డిఎంకే నుంచి వస్తున్నటువంటి సంకేతాలు, అన్నా డిఎంకే నుంచి డిఎంకేకి వస్తున్నటువంటి సందేశాలు, ఇవన్నీ కూడా క్రోడీకరించుకుంటే ఖచ్చితంగా బీజేపీ వెనకుండి తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ స్పెక్యులేషన్స్కి ప్రధాన కారణంగా ఇక్కడ ఉన్నటువంటి మేజర్ పొలిటీషియన్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోహిత్. రైట్ రైట్ ఉమాశంకర్, మరింత సమాచారం కోసం మళ్ళీ నేను తిరిగి మీ దగ్గరికి వస్తాను. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. విజయ్ నేతృత్వంలో తమిళగా వెట్రి కలగం టీవీకే తాజాగా డిఎంకే ఏఐడిఎంకే పార్టీల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఒకవేళ ప్రజా తీర్పును కాదు అని ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే తమ పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. ఒకసారి ఉమాశంకర్ నా మాట వినిపిస్తుందా? ఓకే, తమిళనాడులో ఒకవేళ ఏఐడిఎంకే డిఎంకేకి అవకాశం ఇస్తే 107 మంది టీవీకే ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తారా? ఒకవేళ టీవీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఎటువంటి రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత న్యాయస్థానాలు ఈ విషయంలో ఏ విధంగా కలగజేసుకుంటాయి? ఒకవేళ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే జరిగే పరిణామాలు ఏంటి? వీటన్నిటిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకు ముందు మనం జయప్రకాష్ నారాయణ కూడా అన్నారు, అలా ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసే కంటే న్యాయస్థానాల ముందుకు వెళ్ళడం మంచిది అనేటటువంటి సలహాను కూడా ఇచ్చారు. తాజాగా అసెంబ్లీలో 234 స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేదు. 234 స్థానాల్లో విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేశారు. ఆయన ఒక చోట నుంచి రాజీనామా చేశారు. కాబట్టి ఇప్పుడు 233 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తమిళనాట. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకే తమకు అధికారాన్ని గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అవకాశం ఇమ్మని అడుగుతోంది. అయితే ప్రస్తుతం విజయ్ రాజీనామాతో ఆ పార్టీ సంఖ్య 107గానే ఉంది. ఇక మిగిలిన పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో నేను మీకు చెప్తాను. డిఎంకేకి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అన్నా డిఎంకేకు 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన ఫిగర్ 118. డిఎంకే ఏ కూటమితో వెళ్ళిందో నేను మీకు చెప్తాను. డిఎంకేకి ప్రస్తుతం 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి ఉమాశంకర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఉమాశంకర్, నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి నేను ఈ ఫిగర్స్ గురించి చెప్పిన తర్వాత డిఎంకేకి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కి 5 మంది ఉన్నారు. డిఎంకే కాంగ్రెస్ ఈ కూటమిలో వీసీకే పార్టీ ఉంది. వీసీకేకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సిపిఐకి 2, సిపిఎంకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఐఎంయుఎల్కి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో డిఎంకే కూటమిలో కాంగ్రెస్తో కూడిన కూటమితో చూసుకుంటే 72 మంది ఎమ్మెల్యేలు డిఎంకే కూటమి వైపు ఉన్నారు. ఇక ఏఐడిఎంకేకి ఆ పార్టీకి 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పిఎంకే పార్టీ నుంచి 4 గెలిచారు. ఆ తర్వాత ఏఎంఎంకే ఈ పార్టీ నుంచి 1 ఉన్నారు. బీజేపీ నుంచి 1 ఉన్నారు. డిఎండికే నుంచి 1 ఉన్నారు. సో ఈ కూటమి బలం 54 ఉంది. ఈ 2 పార్టీల కూటమి బలం 54 ఉంది. డిఎంకే ఏఐడిఎంకే ఈ 2 పార్టీలే చూసుకుంటే మాత్రం బలం 106 మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఈ 72 మంది డిఎంకే పార్టీలో డిఎంకే 59, కాంగ్రెస్ 5, వీసీకే 2, సిపిఎం ఐఎంయుఎల్ ఈ 2 చూసుకుంటే 72. కాంగ్రెస్ను తీసేస్తే డిఎండికే బలం 67 మాత్రమే ఉంటుంది. అందులో సిపిఐ, సిపిఎం, వీసీకే ఈ 3 పార్టీల నుంచి 6 ఉన్నారు. ఈ 3 పార్టీలు ఎవరికి మద్దతునిస్తాయి? ఐఎంయుఎల్ ఎవరికి మద్దతునిస్తుంది? ఒకవేళ ఐఎంయుఎల్, సిపిఐ, సిపిఎం, వీసీకే ఈ 4 పార్టీలు ఈ 4 పార్టీలు టీవీకేకి మద్దతునిస్తే కాంగ్రెస్ బాటలో వెళ్ళి 119 మ్యాజిక్ ఫిగర్ విజయ్కి వస్తుంది. ఆ తర్వాత డిఎంకే ఏఐడిఎంకే ఏ ఫామ్లో కలిసినప్పటికీ కూడా వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం లేదు. సో ఇక్కడ ఈ ఐఎంయుఎల్, సిపిఎం, సిపిఐ, వీసీకే ఏం చేయబోతున్నాయి అన్నదే ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఏం జరగబోతుందో మనం చూద్దాం. ఒకసారి మా ప్రతినిధి మనకు ఉమాశంకర్ అందుబాటులో ఉన్నారు. ఉమాశంకర్, టీవీకే ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని అనుకుంటూ ఉన్నారా, లేదు న్యాయస్థానాలను ఆశ్రయించాలని అనుకుంటున్నారా? న్యాయ నిపుణుల సలహాలు ఏమైనా తీసుకుంటున్నారా ప్రస్తుతం? ఖచ్చితంగా గవర్నర్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన ఇప్పటికే టీవీకే పార్టీ కూడా ఫైర్ అవుతోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి తమకు గవర్నర్ ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు? సో ఇప్పటివరకు 3 సార్లు కలిశారు. అంటే దాదాపు మొన్న
విజయ్తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అరవ అర్జున్ కూడా అర్ధరాత్రి సమయంలో గవర్నర్ బంగ్లాకు వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా గవర్నర్ అదే మాట చెప్పారు, మళ్ళీ నిన్న విజయ్ కలిసినప్పుడు కూడా అదే మాట చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం టీవీకే పార్టీ సమావేశం జరుగుతోంది, అందులో విజయ్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అంటే ఒక అభద్రతా భావం అనేది టీవీకే ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ఇంత శాతం ఓటింగ్స్ తెచ్చుకొని కూడా, ఇన్ని సీట్లు తెచ్చుకొని కూడా ఎందుకు ఈ రకమైనటువంటి కేవలం 6 సీట్ల దూరంలోనే వీళ్ళు పెట్టి 2 రోజులుగా ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ తీసుకురావడం, మరోవైపు అన్నాడీఎంకే డిఎంకే కలుస్తాయి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తాయని చెప్పి కూడా ఇటు ప్రచారం జరగడం, వీటన్నిటిపైన కూడా అటు కేడర్లో ధైర్యం నింపేందుకు, మరోవైపు కేడర్ విజయ్ను కొంత ప్రశ్నలు వేసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే వీలైతే ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం, అసలు ఈ ఒక్క సంస్కృతి తమిళనాడులో ఎప్పుడూ లేదు. ఒకవేళ ఏ పార్టీ అయినా మెజారిటీ వచ్చినప్పుడు మరో ఏదైతే మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీల మద్దతు కోరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు గతంలో కూడా చూసాం. బట్ ఇప్పుడు మాత్రం కొత్త సంస్కృతిగా టీవీకే పార్టీ విజయ్ కొత్త పార్టీని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, మేమంతా మీ వెంట ఉన్నాము, ఖచ్చితంగా రాజీనామా చేయడానికి కూడా సిద్ధం, మళ్ళీ ఎన్నికలకు వెళ్దాం, ఏదైతే జరగని అనేటువంటి విషయాలు మాత్రం ఎమ్మెల్యేల నుంచి వస్తున్నటువంటి సంకేతంగా తెలుస్తోంది. ఇవాళ టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎమ్మెల్యేలతో జరిగినటువంటి సమావేశంలో ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే విషయాలు ఇంకా క్లారిటీ రాలేదు. ఇవాళ సాయంత్రం ఈ ఒక్క సిపిఐ సిపిఎంతో పాటు బీసీకే పార్టీలు, సో ఈ 3 పార్టీలు మద్దతు ఉంటుందా లేదా అనేటిపైన ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణను టీవీకే ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ 2 పార్టీల చర్చల నేపథ్యంలోనే తమిళనాడులో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. ఒకవేళ ఆ 2 పార్టీలు కలుస్తాయి, లేకపోతే చర్చలు జరుగుతాయి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నిర్ణయాలు తీసుకుంటారనే విషయం మాత్రం బయటకు వస్తే తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఏఐడిఎంకే కూటమిలో ఉన్న డిఎంకే బీజేపీ ఎలాగో ఓకే వెర్షన్ ఏంటో మనకు తెలుస్తుంది. సో ఏఎంఎంకే డిఎండికే పిఎంకే వీళ్ళ వెర్షన్ ఏంటి? కాంగ్రెస్ లాగా వీళ్ళలో కూడా పిఎంకేకి 4 ఉన్నారు, ఏఎంఎంకేకి 1 ఉన్నారు, డిఎండికేకి 1 ఉన్నారు. సో డిఎండికే వెర్షన్ ఏంటి? ఒక్క ఎమ్మెల్యే కూడా ఇంపార్టెంటే. కాబట్టి ఇక్కడ నిజానికి ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఒకవేళ చూసుకుంటే 118 కాదు, బహుశా 117, ఎందుకంటే విజయ్ రాజీనామా చేస్తారు కాబట్టి ఇక్కడ 117, ఎందుకంటే 233 కాబట్టి బహుశా అది 117కు దిగిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలు కావాలి. సో ఏఐడిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు ఎలా చూస్తున్నాయి? అన్నాడీఎంకే కూటమిలో ఉన్నటువంటి డిఎండికే పార్టీ, ఇది విజయకాంత్ పార్టీ. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య ప్రేమలత ఆ బాధ్యతలు భుజాన వేసుకొని ఆమె ఒక్కటే గెలుపొందినటువంటి పరిస్థితి. ఆమె మాత్రం ఎన్నికలైన తర్వాత ఈ మ్యాజిక్ ఫిగర్లో జరుగుతున్నటువంటి సంఘర్షణ నేపథ్యంలోనే ఆమె బహిరంగంగానే ప్రకటించింది, విజయ్ తన ఇంటివాడు, తన సోదరుడు, ఖచ్చితంగా విజయ్కి నేను సపోర్ట్ చేస్తున్నాను, ఏ క్షణమైనా తనకి కాల్ వస్తే ఆ రకమైనటువంటి నిర్ణయం నేను తీసుకుంటానని చెప్పి కూడా ఆమె బహిరంగంగానే చెప్పింది. ఒకవేళ ఇప్పుడు మీరు అంటున్నటువంటి 107 సీట్లు ఇప్పటికీ టీవీకేకి ఉంది, అంటే 108 సీట్లలో 1 సీట్లు ఈస్ట్ తిరుచి నుంచి విజయ్ రాజీనామా చేయాలి కాబట్టి 107 సీట్లు ఇప్పుడు టీవీకేకి ఉన్నాయి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 5 ఇచ్చింది, అంటే ఇప్పుడు ప్రస్తుతం 112 ఉంది. ఒకవేళ ప్రేమలత టీవీకేకు సపోర్ట్ చేస్తే 120కి బహుశా ఇంకొంచెం టీవీకేకి పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ వీసీకే ఏం చేస్తుంది అనేది తెలియదు. వీసీకే క్లారిటీ ఉందా? వీసీకే ఒక దళిత సామాజిక వర్గం నేపథ్యంలో దళిత హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడినటువంటి పార్టీ, ఇది డిఎంకేతో సపోర్ట్ చేసింది. సో వీసీకే ఏదైనా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారా? సో మనం ఒకవేళ క్యాల్కులేషన్స్ చేసుకోవటానికి కమ్యూనిస్టు పార్టీల నుంచి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది, కానీ వీసీకే నుంచి ఒక క్లారిటీ లేదు. అంటే నిన్న స్టాలిన్తో సమావేశం తర్వాత స్టాలిన్ వాళ్ళకే నిర్ణయం వదిలేసిన తర్వాత వీసీకే నేత తిరుమావలం మాత్రం తో పాటు ఏదైతే టీవీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. మీ డిమాండ్స్ ఏవైనా కూడా మాకు చెప్తే అది అధినేత ముందు నుంచి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నిన్న కూడా చెప్పారు. బట్ వీసీకే పార్టీ నేత కూడా ఇవాళ సాయంత్రం వాళ్ళ కార్యకర్తలతో ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ జూమ్ మీటింగ్లో వాళ్ళ అభిప్రాయాలు అన్నీ తెలుసుకున్న తర్వాతనే తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా ఆయన మాట మార్చారు. అంటే నిన్నటి వరకు మద్దతు ఇస్తామన్నారు, ఇవాళ పార్టీ కార్యకర్తలతో మాట్లాడి కేడర్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. సో వీసీకే నుంచి స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు మద్దతు ఇస్తారా లేదా అనేది. సో కమ్యూనిస్టు పార్టీల నుంచి కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన వెలువడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదైతే టీవీకేకి మద్దతు ఇచ్చేటువంటి సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అవన్నీ కలిసినా కూడా 116 అవుతాయి. ఇక డిఎండికే ఐఎంయూఎల్కి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి పాత్ర ఏంటి? వాళ్ళే విధంగా చూస్తున్నారు.
ఎస్, ఇది ముస్లిం లీగ్ పార్టీ. అది మొదటనే టీవీకేకి మేము సపోర్ట్ చేయమని చెప్పి కూడా వాళ్ళు బహిరంగంగా చెప్పారు. సో వాళ్ళ దగ్గర నుంచి అసలు మద్దతు ఉండేటువంటి అవకాశమే లేదు. ఎప్పుడైతే ఎలక్షన్ జరిగి తర్వాత కౌంటింగ్ జరిగిందో ఆ తర్వాత నుంచి కూడా వాళ్ళు బహిరంగంగానే విజయ్కి నేను సపోర్ట్ చేయనని చెప్పి కూడా చెప్పడము. సో ఆ పార్టీ నుంచి ఇంకా విజయ్ తరపున వాళ్ళు కూడా ఎక్కడైతే చర్చలు జరపడం కానీ లేదంటే సంప్రదింపు చేయడం కానీ చేయలేదు. సో చేసుంటే ఏదైనా అవకాశం ఉంటుందా అనే దానిపైన కూడా చర్చ నడిచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒకటే క్లారిటీ, మేమైతే మద్దతు ఇవ్వబోము, మేము ఇండివిజువల్గానే ఉంటామని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఇక విజయ్కి ఉన్నటువంటి ఆప్షన్ మాత్రం కమ్యూనిస్టు పార్టీలు 2 పార్టీలు 4 సీట్లు, ప్రేమలతకు సంబంధించినటువంటి 1 5, ఇంకా 1 మ్యాజిక్ ఫిగర్ దూరంలో ఉంది. అది వీసీకే పార్టీ నుంచి రావాల్సి ఉంది. ఉమాశంకర్, ఒకవేళ మీరు అన్నట్టు డిఎండికే ప్రేమలత సపోర్ట్ చేసి వీసీకే 2, సిపిఐ సిపిఎం 4, సో 7, కాంగ్రెస్ 5, సో 12 మంది ఎమ్మెల్యేలు టీవీకే వైపు ఉండే అవకాశం ఉంటుంది. 107 మంది ఆల్రెడీ ఉన్నారు కాబట్టి 219. సో విజయ్ సీట్ని కూడా తీసేస్తే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 118 అవసరం లేదు, 117 ఉంటే సరిపోతుంది. సో 2 ఎమ్మెల్యేలతో విజయ్ మెజార్టీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ నిర్ణయం ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంటుంది? ప్రేమలత ఆల్రెడీ డిక్లేర్ చేశారు. సో వీసీకే అండ్ సిపిఐ సిపిఎం నిర్ణయాన్ని బట్టే ఇక్కడ చాలా కీలక పరిణామం ఆధారపడింది. సో ఎప్పటిలోపు వీళ్ళ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది? వాళ్ళ క్యాంప్స్లో వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో జరుగుతున్న చర్చలు ఏంటి? ఎస్, ఇది సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే డిఎండికే ఈ 4 పార్టీలు కలిస్తే విజయ్తో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి ఏదైతే ఫిగర్ని చూసుకుంటే 119 సీట్లు వస్తాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటేసినట్టే, ఇక ప్రభుత్వం ఫామ్ చేయడానికి క్లియరెన్స్ వచ్చేసినట్టే. బట్ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి ఒక క్లారిటీ వస్తుంది, కానీ వీసీకే పార్టీ ఇవాళ సాయంత్రం వాళ్ళ నిర్ణయాన్ని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. వీసీకే పార్టీ ఎందుకు టర్న్ తీసుకుందంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఒక చర్చ, డిఎంకే అన్నా డిఎంకే మధ్య సయోధ్య కుదురుతోంది, చర్చలు నడుస్తున్నాయి, ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు అనేటువంటి విషయాలు చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా వీసీకే పార్టీగా కూడా కొంత టర్న్ తీసుకునింది. మేము మా కార్యకర్తలతో మాట్లాడుకుంటాము, లేకపోతే కొంత సమయం కావాలి, రేపు సాయంత్రం వారికి మేము ఏం చెప్పలేమనేటువంటి మాట తిరుమావలం చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి సందర్భంగా వీసీకే పార్టీ సపోర్ట్ చేయకపోతే మాత్రం మళ్ళీ విజయ్ కొంత ఇరకాటంలో పడినట్టయితే తెలుస్తోంది. మరోవైపు అటు సిపిఎం సపోర్ట్ చేసి కాంగ్రెస్ డిఎండికే సపోర్ట్ చేసినా కూడా 10 మంది ఎమ్మెల్యేలు కాబట్టి 117 మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవుతుంది. ఎగ్జాక్ట్ మ్యాజిక్ ఫిగర్. సో వీసీకే లేకపోతే సో సిపిఎం సిపిఐ ఎంత త్వరగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాయి? అంటే ఇవాళ సాయంత్రానికి ఆ పార్టీల నుంచి ఒక కీలక ప్రకటన రాబోతుంది. ఎందుకంటే ఇక్కడుండే పార్టీ నేతలతో ఆల్రెడీ ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ కూడా విజయ్ ముందు ఉంచినటువంటి పరిస్థితి. బట్ ఇక్కడ కొంత ప్రొలాంగ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీన్లోకి దిగింది, అటు జాతీయ స్థాయిలో సిపిఐ సిపిఎం నేతలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి వచ్చేటువంటి కొన్ని ఆదేశాల మేరకు ఇవి 2 కూడా కొంత బెండ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం చేయబోతుంది అనేటువంటి విషయాలు మాత్రం ఇప్పుడు వారికి తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. అదే సందర్భంలో ఈ ఏఎంఎంకే పిఎంకే ఏంటి, వాటి పాత్ర ఏంటి? ఎస్, పిఎంకేకి సంబంధించి 4 స్థానాలు ఉన్నాయి. ఆ 4 స్థానాలు అన్నాడీఎంకే మిత్రపక్షంగా ఉంది కాబట్టి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇప్పటికే పళనిస్వామి రిసార్ట్ రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలని ఒక ప్రాంతంలో ఉంచి వాళ్ళని చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే తరహాలోనే మిత్రపక్షంగా ఉన్నటువంటి పిఎంకే, అంటే ఇవి 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా ఎక్కడ చేజారకుండా పళనిస్వామి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తామనో లేకపోతే మరేదైనా వాళ్ళకి ఆశ చూపించో వాళ్ళ దగ్గరే పెట్టుకున్నటువంటి పిఎంకే కాంగ్రెస్ లాగానో డిఎండికే లాగానో సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదా? ఏఐడిఎంకేతోనే ఉందా? 4 చాలా కీలకం కాబట్టి అంటే మొదటి వరకు కూడా 4 స్థానాలకు సంబంధించి టీవీకేకి మద్దతు ప్రకటిస్తుంది అని చెప్పి కూడా పిఎంకే నుంచి వచ్చినటువంటి వార్తలు. ఆ తర్వాత అన్నాడీఎంకే పార్టీ నుంచి కేవలం దాదాపు 30 మంది టీవీకే పార్టీ అధినేత విజయ్కి టచ్లో ఉన్నారనేటువంటి ఒక ఊహాగానాలు చర్చలు నడవడము, ఆ తర్వాత కంప్లీట్గా చేజారిపోతారనేటువంటి అభద్రతా భావంతో పళనిస్వామి క్యాంపు రాజకీయాలు చేయడం. అటు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి కీలక నేత షణ్ముగం కూడా మొదటగా టీవీకే పార్టీ విజయ్కి సపోర్ట్ చేద్దామనే విషయాన్ని కూడా పళనిస్వామి ముందు ఉంచారు. సో ఆయన కూడా కొంత వ్యతిరేకించారు, ఎందుకు మీరు ఆ రకంగా పోవట్లేదు,
ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మనం సపోర్ట్ చేస్తే మనం కూడా ప్రభుత్వంలో ఉంటాం కదా అని షణ్ముగం పళనిస్వామికి చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఫైనల్గా షణ్ముగం కూడా బెండ్ అయిపోయాడు. ఇక మేము మద్దతు ఇవ్వబోము, ఖచ్చితంగా అన్నా డిఎంకేలోనే ఉంటామని చెప్పి కూడా షణ్ముగం కూడా చెప్పడం. సో అప్పటి నుంచి కూడా రిసార్ట్ రాజకీయాలు ప్రారంభమయ్యి ఇక్కడ నుంచి పాండిచ్చేరికి సమీపంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్లో ఎమ్మెల్యేలంతా కూడా తరలించి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అటు నుంచి ఎంఎంకే ఆ ఎమ్మెల్యే ఎక్కడున్నారు? ఎస్, వాళ్ళు కూడా పళనిస్వామికి టచ్లోనే ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ స్పెక్యులేషన్స్ రెండు పార్టీలు కలుస్తాయి, గవర్నమెంట్ ఫామ్ చేస్తాయనే దీనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంత ఆశ పెట్టి వాళ్ళ దగ్గరే ఉంచుకున్నటువంటి పరిస్థితి. ఇటు విజయ్ వైపు ఎవరు కూడా వెళ్లకుండా అటు డిఎంకే అన్నా డిఎంకే నేతలు కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా కానీ స్టాలిన్ మాత్రం వీళ్ళకి మూడు పార్టీలు అటు సివికే కావచ్చు లేకపోతే సిపిఐ సిపిఎంకి కొంత ఫ్రీ హ్యాండ్ వదిలేరు. అది మీ నిర్ణయము, మీరు మద్దతు ఇస్తారా లేదా అనేది మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఆయన వదిలేశారు. బట్ అన్నా డిఎంకేలో మాత్రం ఎందుకు ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ ఉమాశంకర్ ఇక్కడ ఏదైనా ఒక జడ్జి జరుగుతుంది అంటే మనం ఒకసారి మహారాష్ట్ర రాజకీయాలను చూస్తే శివసేన పార్టీ రెండుగా విడిపోయింది, వాళ్ళు రకరకాల కారణాలు. ఇప్పుడు ఏఐడిఎంకే ఇక్కడ కూడా కొన్ని పార్టీలు చీలుతాయని ఊహాగానాలు, నిజామాబాద్మా అనేది ఇంకా క్లారిటీ రావాలి, ఆయా పార్టీలు చెప్పాలి. కానీ బయట జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఏఐడిఎంకే డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే తమిళనాడులో ఏఐడిఎంకే నేతలు అమ్మాని పిలుచుకునే జయలలిత చీరను లాగారు, జుట్టును లాగారు, చెప్పులేసి కొట్టారు. అలాంటి పార్టీతో జయలలిత కన్నీటి పర్యంతమై ఆ రోజు నిండు సభలో ఏం జరిగిందని కన్నీటి పర్యంతమై చెప్పినటువంటి వీడియో సర్క్యులేట్ అవుతున్న ఈ తరుణంలో జయలలిత కారణంగా ముఖ్యమంత్రి అయిన పళనిస్వామి జయలలితకు జరిగిన అవమానాన్ని వదిలేసి కేవలం ఒక చిన్న కారణంతో డిఎంకేతో పొత్తు పెట్టుకుంటాడా? పొత్తు పెట్టుకుంటే ప్రజలను పక్కన పెట్టి అదే డిఎంకేలో జయలలితపై వీరాభిమానాన్ని చూపించే ఎమ్మెల్యేల ఆలోచన తీరే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అన్నా డిఎంకే కలిసే ముందు ఇలాంటి చర్చ జరుగుతోంది, ఇలాంటి అనుమానాలే రెండు పార్టీల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిసి అందరినీ కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తే ప్రజల దగ్గర నుంచి ఖచ్చితంగా తిరుగుబాటు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో రెండు పార్టీలే ఉన్నాయి, ఒక పార్టీ మెజారిటీ వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, ఆ తర్వాత ప్రతిపక్షంగా మరో పార్టీ ఉంటుంది. అప్పుడు ప్రజలు దాన్ని స్వీకరిస్తూనే వచ్చారు. ఎప్పుడు కానీ తమిళనాడులో 2 సార్లు తప్ప, అంటే 2011, 2016లో కంటిన్యూగా జయలలిత అధికారం చేపట్టింది 10 సంవత్సరాలు. అది మాత్రమే రికార్డు 1984 తర్వాత. సో మళ్ళీ అటువంటి పరిస్థితులు తమిళనాడులో ఒకవేళ ఎదురైతే అన్నా డిఎంకేకి సంబంధించి ఎప్పుడు కూడా కలిసి వాళ్ళు ఎక్కడ కూడా తిరగలేదు, పోటీ చేయలేదు, అసలు రెండు పార్టీలు ఎక్కడ కూడా మెర్జ్ అయినటువంటి పరిస్థితి లేదు. బట్ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది? ఒక వాదన కూడా తీసుకొని వస్తున్నారు. రెండు ద్రవిడ భావజాలానికి సంబంధించినటువంటి రెండు పార్టీలు కలిస్తే ఆ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ తమిళనాడులో సృష్టిస్తే ప్రజల్ని కొంత కన్విన్స్ చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు టీవీకే పార్టీ విజయ్ కావాలనే మా పైన రెండు పార్టీలు కలుస్తాయి, లేకపోతే కలిసి ముందుకు వెళ్తున్నాయి, నన్ను అన్యాయం చేస్తున్నారని చెప్పి కావాలనే ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా అక్కడ నుంచి వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్. సో కంప్లీట్గా వాళ్ళు ఏం చెప్పినప్పటికీ కూడా ఇంటర్నల్గా ఏం జరుగుతుందనే విషయాలపైన క్లారిటీ రావట్లేదు. కమ్యూనిస్టు బీజేపీ పైన గవర్నర్కి వ్యతిరేకంగా టీవీకే నేతలు నిరసనలు చేపడుతూ ఉన్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు. సో ఏమంటున్నారు, ఏం జరుగుతుంది అక్కడ? బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో బీజేపీ నేతలు ఏమంటున్నారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమైనా మాట్లాడుతున్నారా దీనిపైన? కంప్లీట్గా అంటే గవర్నర్ చేస్తున్నటువంటి వ్యవహార శైలిపైన అటు కాంగ్రెస్ పార్టీతో పాటు అటు వామపక్ష పార్టీలు ఇటు డిఎంకే కూడా పూర్తిగా కూడా వ్యతిరేకించింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్కి అనుమతి ఇవ్వండి, ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లోర్లో ఆయన బల నిరూపణ చేసుకోకపోతే అప్పుడు చర్యలు తీసుకోండి. ఇప్పుడే ఎందుకు అన్ని నిబంధనలు పెట్టడం, ఖచ్చితమైనటువంటి లిస్టు తేకపోతే వెనక్కి పంపడం ఏంటి? అసలు ఈ పరిణామాలు తమిళనాడులో ఎప్పుడు కూడా చూడట్లేదని చెప్పి కూడా వీళ్ళు ఒక రకంగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అన్నా డిఎంకే నేతలు మాత్రం గవర్నర్ వ్యవహార శైలిపైన ఇప్పటివరకు నోరు మెదపడకపోవడం వెనుక ఖచ్చితంగా బీజేపీ ఉండే నడిపిస్తోందనేటువంటి ఊహాగానాలు ఇక్కడ చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు బీజేపీ అటు అన్నా డిఎంకే వెనకుండి నడిపించడం ఓ ఎత్తు అయితే, ఇక్కడ విజయ్ని సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకుండా బీజేపీ వెనకుండి గవర్నర్ని నడిపిస్తోందనేటువంటి చర్చ, విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఇదే రకమైనటువంటి సందర్భం 2 రోజుల నుంచి కూడా కనిపిస్తోంది. అసలు టీవీకే విజయ్కి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా కనీసం ఒక 6 సీట్ల దూరంలోనే ఆయన మిగిలిపోయాడు.
34 సీట్లు ఉన్నటువంటి తమిళనాడులో మెజారిటీ అంటే 108 సీట్లు సాధించుకున్నటువంటి టీవీకే పార్టీకి కేవలం 6 స్థానాల దూరంలోనే ఆయన నిలిచిపోవడం పట్ల నిజంగా ఒక రకంగా ఎప్పుడూ చూడనటువంటి రాజకీయ వాతావరణం అయితే తమిళనాడులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ ఉమాశంకర్, తమిళనాడులో ఏం జరగబోతోంది? తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బలాన్ని ఫ్లోర్లో నిరూపించుకోవడానికి గవర్నర్ అవకాశాన్ని కల్పిస్తారా లేదా?